థ్యాంక్ యూ సో మచ్. హాయ్ హలో అండ్ వెల్కమ్ టు ఫ్రీడమ్ ప్రెసెన్స్ కొంచెం టచ్ లో ఉంటే చెప్తా సీజన్ 4. Co-presented by South India Shopping Mall, Subarna Bhumi Infra Developers Private Limited, and co-powered by Denver, Continental Extra Instant Coffee, Duroflex Mattresses, and special partner Sastri Balm Pain Balm. ఓకే, సో ఈ రోజు కొంచెం టచ్ లో ఉంటే చెప్తా సీజన్ 4 లో మన ముందుకు రాబోతున్నారు దొరసాని అండ్ దొరసానికి నచ్చిన ఆ రాజు. లెట్స్ వెల్కమ్ దెమ్. వెల్కమ్ వెల్కమ్ ఇద్దరికి మా ఈ కొంచెం టచ్ లో ఉంటే చెప్తా సీజన్ 4 కి స్వాగతం. థ్యాంక్ యూ. అండ్ మీ ఫేసెస్ లో ఆ వెలుగు చూస్తేనే తెలిసిపోతుంది జనాలు ఎంత బాగా మిమ్మల్ని మెచ్చుకుంటున్నారో, ఆ సినిమా ఎంత బాగా జనాలకి నచ్చిందో మాకు అర్థమైంది. సో సినిమా కబుర్లు కాకుండా మీ కబుర్లు చెప్పడానికి కొంచెం టచ్ లోకి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. సో చెప్పండి, చిన్ను అండ్ మహారాణి. ఫుల్ రీసెర్చ్. కొంచెం టచ్ లో చెప్తా. చిన్ను గో ఫర్. సో చిన్ను హా. చాలా బాగుంటది, ఇంట్రెస్టింగ్ గా. అన్న పేరు చిన్నే, మీ పేరు చిన్నే. అంటే చిన్ను అని అరుస్తే అందరూ ఇట్లా రియాక్షన్. ఎందుకు అలా కామన్ నేమ్ ఎందుకు వచ్చింది, పెట్ నేమ్? మా ఇంట్లో అందరూ ఆల్ మేల్స్ ఆర్ చిన్నూస్, ఆల్ గర్ల్స్ ఆర్ చిన్నీస్. చిన్నీస్ అండ్ చిన్నూస్ అంటే మా దాంట్లో క్రియేటివిటీ తక్కువ ఏమో. ఓకే. చిన్ను చిన్ని లేజీ. అంటే అలా అని కాదు, ఏదైనా చిన్నగా పేరు ఆలోచించమని ఉంటారు. చిన్నగా ఆలోచించబోతే చిన్ను అంటే అయిపోయేది కదా అని. మహారాణి. మహారాణి. ఇనిషియలీ Yeah. చిన్నప్పుడు ఎవరైనా నా పేరు అడిగితే శివాత్మిక మహారాణి అని చెప్పేదాన్ని అబౌట్ లైక్ 3-4 years వరకు. దెన్ మై జీనియస్ సిస్టర్ ఒక రోజు నా దగ్గరికి వచ్చి, శివతు వై ఆర్ యూ కాలింగ్ యువర్ సెల్ఫ్ మహారాణి అని. సెట్ బికాస్ ఐ యామ్, నేను మహారాణి. కానీ ఆల్ ద మహారాణీస్ ఆర్ డెడ్ నో కదా. అంతే. అర్రే. నాకు అట్లా చంగని బల్బ్ వెలిగింది. ఐ వాజ్ లైక్ అయ్యో ఇప్పుడు మన మహారాణి అంటే మనం కూడా వెళ్ళిపోతాం. అప్పటి నుంచి శివాత్మిక అని, ఎవరైనా మహారాణి అంటే కూడా కాదు శివాత్మిక. శివాత్మిక బెటర్. దెన్ ఇట్ బికేమ్ శివాతు. హీ మేడ్ ఇట్ షార్టర్ అండ్ మేడ్ ఇట్ శివ్. 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 ఇట్ హస్ బికమ్ ఎక్స్ట్రీమ్లీ షార్ట్ అండ్ బికమ్ శివ్. కానీ మహారాణి Yes. మహారాణి అని పిలిచి మొత్తానికి దొరసాని. దొరసాని. చూడండి, మహారాణి ఆవిడ 3 years 4 years అప్పుడే తెలుసు అనుకుంటా మహారాణి అని పెట్టారు. అలాంటి రోలే చేశారు. అలాంటి రోల్ మహారాణి రోల్. వండర్ఫుల్, సూపర్. సో బ్యూటిఫుల్ చైల్డ్హుడ్ మెమరీస్ అందరికీ ఉంటాయి. ప్రతి ఒక్కరు Yeah. మనం గుర్తు తెచ్చుకున్నప్పుడు నవ్వు వస్తుంది, అప్పుడు అలా చేశాను ఏంటి అని నవ్వుకుంటాం మనం చాలా విషయాలు. సో అలాంటి మెమరీస్ ని గుర్తు చేసే చిన్న చిన్నవి మా దగ్గర కొన్ని ఫొటోస్ ఉన్నాయి. నావా తను కూడా తనవైతే సేఫ్. కాదు, నావి. అవి బెస్ట్. ఈ బాగున్నాయి. నా వేస్తే ఏముంటది చిన్నప్పుడంతా అవే ఉంటాయి నా ఫోటోలు. నావి కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంటాయి. లే మహారాణి ఫోటోలు మామూలుగా ఉండవు. ఓ ఏది మహారాణి గారి ఫోటోలు ఏంటి? అయ్యో. Wow. Yes. I don't remember what is happening, obviously, but it is one of my favorite pictures. కానీ మామ్ ప్రింట్ మీరు. Thanks. Posing, Ray, practice. ఇది That was my first headshot. ఇదంతా అవార్డ్స్ ఫంక్షన్ లో బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ అని ఎన్నొస్తాయి కానీ థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ డాడీ. ఏది ఎలా ఎక్స్ప్రెషన్ ఒకసారి ఇవ్వండి. వావ్, ఇస్తారు గ్యారంటీ ఇస్తారు. అవార్డ్ గ్యారంటీ. నెక్స్ట్. వావ్, మా అక్క పళ్ళు ఉన్నాయి కదా, బ్యూటిఫుల్. మీ టూత్ పేస్ట్ లో ఉప్పుందా? ఫుల్ స్మైల్స్. ఇది షూటింగ్ సెట్ లో ఆయుధం అనుకుంటా. యా. సో ఇది ప్రాబబ్లీ షీ ఫోర్స్డ్ మీ టు టేక్ దిస్ పిక్చర్ అండ్ స్మైల్. స్మైల్ ఆవిడే చేపిస్తారు. ఏ నవ్వు అంటే అట్లా నవ్వుంటా నేను. ఇప్పుడు దీని తర్వాత ఇంకొక ఫోటో ఉంది, ఆ. మరి వేయాలా, వేయమంటారా, చూపించమంటారా? ఆ? ఎవరు పంపించారో చెప్తే. FBI ఫ్రమ్ ఎర్రమంజిల్ కాల్. ఏంటి కుదిరితే ఎడిటింగ్ లో తీసేసుకుంటున్నాం. షూరా? అరే ఆ? What is ఎవరు it? పంపించారు? శివాని. అయ్యయ్యో. వద్దులేండి, What is it? తర్వాత చూపిస్తా. అవునా? ఆ. అంత టెరబుల్. పిల్లలు నడుచుకుంటారు.
Do we have his picture? ఆఫ్ కోర్స్ I want to Yeah. see. మామూలుగా ఉండవు అయితే అసలు. యో Yo. Yo. ఐ యు గైస్ రెడీ? ఎస్, ఆనంద్ దేవరకొండ. చూద్దాం, నాకు టెన్షన్ అవుతుంది ఇప్పుడు ఏమన్నా. హియర్ వి గో. So cute. నాకు అనిపిస్తుంది. సార్ కెమెరామెన్ తిరిగారా మీరు తిరిగారా? Do that smile now. Yeah. So cute. I Yeah. like your styling. ఏజ్ ఉండొచ్చు? ఇదా బేబీ 5. 5. ఇక్కడ ఇది local. మేము సరూర్నగర్లో ఉంటుండే అన్నమాట అప్పుడు. Hmm. మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో కంబైన్. సో దాని ముందు ఇది ఒక యార్డ్ లాంటిది, ఇక్కడనే క్రికెట్ కూడా ఆడేది. అన్ని అందులో. ఎవ్రీథింగ్ నెక్స్ట్. అయ్యో so cute. దట్ స్పోర్ట్స్ డే. విజయ్ పిరమిడ్స్ లో ఉన్నాడు అనుకుంటా. అంటే పిరమిడ్స్ అంటే ఒక ఫార్మేషన్ ఫార్మేషన్ చేస్తుండే. నాది ఒక సెలెస్టియల్ రిథమ్ అని ఒక స్ట్రక్చర్ ఉంటది అనమాట. పెద్ద ఒక Celestial rhythms. See how cool it is. 30-40 feet అబౌవ్ గ్రౌండ్ ఒక స్ట్రక్చర్ ఉంటది. అన్ని స్క్వేర్స్ ఉంటాయి అన్నమాట. ఓకే. అది ఎక్కి అంటే కోతుల్లాగా ఎక్కాల్సి వస్తుంది. ఎక్కినాక మొత్తం ఫార్మేషన్స్ ఆన్ ద స్ట్రక్చర్. ఐ నో యాజ్ దట్ కిడ్ వి ఆల్ హ్యాడ్ టు డూ. అంటే ఇఫ్ యు వర్ ఫిట్, అన్లైక్ విజయ్ ఇస్ నాట్ ఫిట్. విజయ్ ఫిట్, డ్రెస్ లూజ్ అంతే కదా. అప్పట్లో ఆయనకి యాక్టింగ్ సీన్స్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అదే యాక్చువల్లీ మేము ఇంజనీరింగ్ డ్రామాటిక్స్ అని హైదరాబాద్ లో ఒక థియేటర్ గ్రూప్ ఉంటుండే. ఓకే. అప్పుడు ఒక ప్లే చేసినాం అన్నమాట. ఆ ప్లే చేసేటప్పుడు వి టు ప్రాక్టీస్, డూ డిఫరెంట్ వర్క్ షాప్స్. ఓకే. అంటే యాక్టింగ్ కి డిఫరెంట్ వర్క్ షాప్స్ ఉంటాయి కదా. సో వీఆర్ డూయింగ్ అ వర్క్ షాప్ అండ్ అక్కడ నుంచి పిక్చర్. విజయ్ వాజ్ ఆల్రెడీ ఆ గ్రూప్ లో ఆల్మోస్ట్ లైక్ సీనియర్ యాక్టర్ లాగా. నేను ఫస్ట్ ఆర్ సెకండ్ ప్లే దాంట్లో. అండ్ ఎస్, ఇప్పుడు అసలైన సెగ్మెంట్ కి రీచ్ అయ్యాం మనం. ఈ ఆట ఆడుతున్నప్పుడు మీకు తెలుసు కదా, మీరు మాట్లాడకూడదు, బయటికి చెప్పడానికి లేదు, మాట్లాడడానికి లేదు, ఓన్లీ ఎనాక్ట్ చేసి ఇందులో వచ్చే వర్డ్స్ ని మీరు చెప్పాలి. Done. రైట్? సో ఫస్ట్ శివాత్మిక గారు, Sir. ఇట్స్ యువర్ ఛాన్స్. Okay. ఫుడ్ ఐటమ్ రౌండ్ గా ఉంటుంది. ఓకే. సమోసా. స్వీట్ అన్నయ్య. స్వీట్ అన్నారా? ఓకే ఓకే, సార్ చెప్పు. ద డాల్, బాబుల్ హెడ్, బాబ్. బాబ్ చపాతి. ఇంత చెప్పాక రాకపోతే నేను ఇక్కడి నుంచి దూకి చచ్చిపోతా. బొబ్బే. బొబ్బిళ్ళు. కొంచెం గట్టిగా చెప్పండి. ఏంటిది? బఫెలోనా? బఫెలోనా? చెప్తున్నారు కదా వాళ్ళు. బొబ్బట్లు. అరే థ్యాంక్స్ రా. బొబ్బట్లు తెలియవా మీకు? ఎందుకు తెలీదు? చపాతి చపాతి బెల్లం. మరి అదే కదా, చపాతి బెల్లం చపాతి. మళ్ళీ పైన చపాతి పెట్టాలి. నువ్వు కొంచెం బుర్ర లేదు. ఇద్దరు కోఆర్డినేషన్ లో బుర్ర లేదని ఎలా అన్నారు? రైటింగ్, ఫుల్ స్టాప్, పీరియడ్, నెక్స్ట్ లైన్. కమా, కోమా. కరెక్ట్. థ్యాంక్ యూ. ఓ, ఇది కోమాలోకి వెళ్ళిపోవా? ఇట్లా చావలేదు కానీ చావలేదు కానీ జస్ట్ మిస్. జస్ట్ మిస్. డాడ్. డాడ్. Movie. మూవీ. 2 words. సెకండ్ వర్డ్ తాళి. తలంబ్రాలు. ప్రియుడు. అల్లరి ప్రియుడు. కాదు. పెళ్ళాం ఇస్ ద ఫస్ట్. పెళ్ళాం. మొగుడు. పెళ్ళాం మొగుడు. మొగుడు. అమ్మమ్మ. ఓకే. మొగుడు. కొట్టేలా ఉంది సార్ చెప్పకపోతే. అదే నాకు భయం అవుతుంది. దగ్గరికి వస్తాను. సిస్టర్. తెలుగు. సిస్టర్. సిస్టర్. అక్క. అక్క. ఇప్పుడే అన్నారు కదా. ఇప్పుడే నువ్వు అన్నావు గట్టిగా. బయటికి సార్. నువ్వు బయటికి అదే బయటికి అక్క మొగుడు. పక్క పక్క అక్క మొగుడు. సార్ ఇప్పుడు ఏంటి సార్ మాట్లాడుతున్నాడు సార్ మనతో? అయిపోయింది, వచ్చింది. ఏంటిది? మొగుడు. బావ అంటే చిన్నగా ఉందని పేరు, అక్క మొగుడు అని పెద్దగా పెట్టారు.
ఫినిష్. వెల్ డన్, సూపర్, వెల్ ప్లేడ్. आप कृपया इधर आइए. పిండి. ఓ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఫుడ్. ఓకే. కట్ చేసి నిమ్మకాయ పిండి. నిమ్మకాయ పిండం. ఓకే. నిమ్మకాయ పిండి ఏం తింటావా? మరమరాలు. ఎన్ని తింటావు నిమ్మకాయ పిండి? అటుకులు. అటుకులు చిన్న చిన్నగా ఉంటాయి. నాకు అర్థమైంది. పల్లీలు. కాదు, మిరపకాయ బజ్జి కోసి నిమ్మకాయ పిండి కొను. సార్ మీరు ఓన్లీ నిమ్మకాయ పిండారు సార్ ఇప్పటి వరకు. నిమ్మకాయ యూ పిండిఫైడ్ రే. ఐ అండర్స్టాండ్. తీసేయి. తీసేనా నిమ్మకాయ? వన్ హాఫ్ ఫస్ట్ హాఫ్. పులిహోర. అవును, మీరేంటి పిండిఫైడ్ అన్నారు? పిండిఫైడ్ అంటే పిండడాన్ని పాష్ గా సార్ పిండిఫైడ్. ఈ నిలదీసి ఫై కంటే ఫేమస్ అవ్వాలి సార్. దిస్ పిండిఫై షుడ్ గో సార్. అది ఖండారాలు దాటే, ఖండాంతరాలు దాటే, ఖండాంతరాలు దాటి వెళ్ళాలి సార్. ఇట్స్ పిండిఫై. టూ వర్డ్స్. ఇద్దరు పిల్లలు లెఫ్ట్ సైడ్ వెళ్ళారు, లిఫ్ట్ అడుగుతున్నారు, ఫాస్ట్ ఉండమన్నారు కదా సార్. అప్పుడు కారులో వెళ్తుండగా స్విచ్ చేశారు. ఇక్కడ సిగ్నల్ పడింది. ఫస్ట్ వర్డ్. సెకండ్ వర్డ్. ఎక్స్-మెన్. Wakanda forever. Chain. Cross. Oh, zebra crossing. వన్ వర్డ్. ఎస్. నాకు తెలియదు. తెలియదా? తెలుగు, హిందీ, ఇంగ్లీష్. పాకుతున్నాడు పాపం. చంటి పిల్లాడు. ట్రాల్ కాదా? లయన్. సింహం. యానిమలా ఇది? ఏ యానిమల్ సార్? పిల్లి. 4 కాళ్ళతో ఉంటుందా? కుక్క. పెద్దది. ఏనుగు, కోతి, ఇవన్నీ. జూ. భలేవారు సార్, మమ్మల్ని చూపించచ్చు కదా సార్. అదే చూపిద్దాం అనుకున్నా. ఓకే, వెల్ ప్లేడ్, సూపర్. సర్కిల్. సర్కస్. బేబీస్. ఏంటిది అది? ఆమ్లెట్. ఎగ్. చికెన్. కోడి పందెం. రైట్ ఆన్సర్. కోడి సౌండ్ చేశా. మధ్యలో షాక్ కొట్టిందేంటి? అరే చాట్ రే. బేల్పూరి. నో. నూడిల్స్. మ్యాగీ. చైనీస్ నూడిల్స్. స్టిర్ ఫ్రై. ఫ్రైడ్ రైస్. రైట్ ఆన్సర్. చాలా కలిపా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు తెలుసు. ఇంకా రేస్ క్రికెట్. ఫ్లోర్. స్టేజ్. ఇల్లు. ఎక్కడుంది? అన్నపూర్ణ. అన్నపూర్ణ. అన్నపూర్ణ ఎక్కడుంది? హైదరాబాద్. హైదరాబాద్ లో. హైదరాబాద్ ఎక్కడుంది? హైదరాబాద్ లో. మెట్రో. మెట్రో. ఓ చిరంజీవి గారు. ఓ హెవెన్. నో. నారదుడు. నారదుడు. జగదేక. మూవీ కాదు, ఏంటది? క్రికెట్. ధోని. కోహ్లీ. గంగులీ. కెప్టెన్. ఎక్కడి నుంచా? బెంగాల్. 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 కోల్కతా. రైట్ ఆన్సర్. కాదు సార్,
చాలా హైదరాబాద్ కాదు నుంచి సార్ start. హైదరాబాద్ చెప్పి No, it is లాంగ్ డిస్టెన్స్ వెళ్ళి రైట్ కార్నర్ లో వెస్ట్ బెంగాల్ చూపిద్దాం అనుకున్నాను సార్. స్వామి స్వామి మళ్ళీ ఇది ఎందుకు వచ్చింది మనకి? అంటే చిరంజీవి గారి Oh, యమహా yeah. నగర్ అని కోల్కతాలో సాంగ్ Oh, ఉంది. yeah, yeah, yeah. కొంచెం వాడుతూ ఉంటాను నేను అంటే అలా అసలు థ్యాంక్ యూ అయిపోయిందా వెల్ డన్ సూపర్ వెల్ ప్లేడ్. అండ్ ఇంత బాగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు యాక్ట్ చేయడమే కాదు అవతల నుంచి చేసిన భయంకరమైన యాక్టింగ్ కూడా గెస్ట్ చేస్తున్నారు మీరు. మీ నటన దట్ సార్ ఈస్ గణిత శాస్త్రంలోని మెడికల్ మిరాకిల్ ఇది. yes perfect. సో దొరసాని టైటిల్ లోనే చాలా చక్కగా ఒకటి అమ్మో దొరసాని అని ఒక ఫీల్ క్రియేట్ అవుతుంది. కథ విన్నప్పుడు మీకు కూడా అదే ఫీల్ క్రియేట్ అయి ఉంటుంది. బట్ ఒక కిటికీ వీళ్ళ జీవితాన్ని మార్చింది. సో ఆ కిటికీ మీ జీవితాన్ని మార్చింది కాబట్టి నేను కొన్ని కిటికీలు తీసుకొచ్చాను వావ్ ఐ వాంట్ డిజిటల్లీ ఫ్రెష్లీ మేడ్. సో ఈ బ్యూటిఫుల్ కిటికీ ఓపెన్ చేస్తే మీరు ఎవరినైతే చూస్తారో కిటికీ ఓపెన్ చేసినప్పుడు వాళ్ళకి సంబంధించిందే టాస్క్ ఉంటుంది మీకు. కిటికీ ఓపెన్ చేస్తే ఏ టాస్క్ ఉంటే అది మనది. Okay. సరే. ఓకేనా కిటికీస్ ప్లీజ్. ఓకే 1 2 3 4 5. ఓకే ఓ పని చేద్దాం. మొట్టమొదటి కిటికీ అటు ఈవిడ కాదు ఈయన కాదు ఇద్దరు కలిసి స్టార్ట్ చేయండి ఫస్ట్ కిటికీ. సరే ఓకేనా ఏ కిటికీ ఏ కిటికీ 5 నెంబర్ 5. ఎవరక్కడ 5వ నెంబర్ కిటికీ ఓపెన్ చేయండి. హౌ మెనీ సెలబ్రిటీస్ కెన్ యూ కాల్? ఐ కెన్ కాల్ హూ విల్ ఆన్సర్ హూ నోస్ అంటే కాల్ అంటే వాళ్ళు ఎత్తాలి హలో అనాలి. తను చేయాలనా ఇద్దరం చేయాలనా? ఇద్దరు చేయాలి. ఇద్దరు కలిసి. ఎవరు హైయెస్ట్ నెంబర్ కాల్స్ చేస్తారు. ఓకే సార్. ఓకే సో ఒక టైం లిమిట్ పెడదాం. ఎంత? 2 minutes 120 seconds. రింగ్ అయ్యే సరే, ఎత్తాలి సరే. కదా పడి. రెడీ ఓకే. ఫస్ట్ కాల్ ఆనంద్ దేవరకొండ ఎవరికి చేస్తున్నారు చూద్దాం. కాలింగ్ విజయ్ డోంట్ ఆన్సర్. అది రింగే అయిపోలేదు. వెరీ గుడ్. ఆనంద్ దేవరకొండ ఇంకా ఒక్క కాల్ కూడా చేయలేదు. అసలు రింగే కావట్లేదు. ఇక మార్చే మనిషి కాల్ నిలట్లేదు కదా. మనిషిని మార్చేయాలా? ఎత్తిర్ ఎవరైతేలే. అరే ఇది వద్దు. ఇది నా ఫస్ట్ కాల్. డోంట్ ఆన్సర్ దర్శి. ప్లీజ్ ఆన్సర్ దర్శి. డోంట్ ఆన్సర్. ఓ షిట్. దర్శి ఐఎమ్ ఆన్ కొంచెం టచ్ లో ఉంటే చెప్తా. జసే హాయ్ టు ప్రదీప్. ప్రదీప్ నమస్తే అన్న ఎట్లున్నావు? నమస్తే దర్శి అన్న బాగున్నారా? హాయ్ దర్శి. మంచి పిల్ల ఎవరున్నా దొరసాని మా దొరసాని మంచిగున్నావా? దర్శి కాల్ తరుణ్ భాస్కర్ and ask him to answer my call. అవునా ఓకే బాంచా నువ్వు ఇప్పుడు దొరసానితో అన్ని పనులు చేయాలి కదా. అన్ని పనులు చేయాలి. నేను Okay, మళ్ళీ చలో, I'll call you చేస్తాను. back. Bye. థ్యాంక్ యూ దర్శి థ్యాంక్ యూ. సక్సెస్ఫుల్ గా మొదటి కాల్ పూర్తి చేసుకున్న ఆనంద్ దేవరకొండ. మిత్రమా సమయం ఆసన్నమవుతున్నది. అయిపోయింది. యా బ్యూటిఫుల్. Huh? ఓకే లవ్లీ. ఓకే యా వెరీ Ready? కంఫర్టబుల్. పేరు చెప్పండి ముందు. యో శివాని యువర్ ఆన్ కొంచెం టచ్ లో ఉంటే చెప్తా. డోంట్ సే బ్యాడ్ థింగ్స్. ఓకే జసే హాయ్ టు Hi. ప్రదీప్. హాయ్ ప్రదీప్ గారు హౌ ఆర్ యు? హాయ్ శివాని గారు హౌ ఆర్ యూ? ఐ యామ్ గుడ్ Did you embarrass both of them? యా మొత్తం చూపించా. మొత్తం అప్పటి నుంచి ఎక్స్ప్రెషన్ మారిపోయాయి. ఇప్పుడు శివాత్మిక నీకు కాల్ చేస్తుంది, నువ్వు ఎత్తకు. ఓకేనా? షేక్ అదే టాస్క్. హౌ నేను మచ్ ask If you're on my team, just don't Okay. answer. షేక్ యు Shivatmika's లివ్ call. విత్ మీ. వాట్స్ రాంగ్ విత్ యు? ఓకే బాయ్ శివాని గారు. I love Bye. Raju more than Dorsani. Okay, Bloody we'll speak hell. later. Bye. గివ్ మీ ద ఫోన్. Okay, bye. Bye. 2 నిమిషాలకి 2 కాల్స్ మాత్రమే చేసిన ఆనంద్ దేవరకొండ. అండ్ ఇప్పుడు శివాత్మిక గారు యువర్ టైం స్టార్ట్స్ నౌ. ముందే పేరు చెప్పాలి ఎవరికి కాల్ చేస్తున్నారో. Everyone's ఆవిడ shooting. ఎవరికి చేస్తున్నారో చూడు. నెక్స్ట్ ఎవరికి చేస్తారో కనుక్కుని వాళ్ళకి ఎత్తదని మెసేజ్ పెట్టిపోయా ఏ నా ఫోన్ తీసుకున్నప్పుడు ఆయన ఫోన్ తీసుకోరా? కదా. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యాను నేను. మేడం We can call directors also. Directors. Or only ముందే చెప్పాలి మాకు ఎవరికి చేస్తున్నారు. అడివి శేష్ గారుగా ఆ ఎత్తట్లేదా? so sad. ఇంకో నవ్వొస్తుంది. వెయిట్ రే. వీళ్ళు అందరు తర్వాత కాల్ చేసి ఇందాక ఎందుకు కాల్ చేసావు? ఇందాక ఊరికినే 3-4 rings లో ఎత్తేయాలి. అప్పుడే టైం సేవ్ అవుద్ది. How band Rajshekhar sir. ఎస్ కమాన్ ఎస్ ఎంకరేజ్ చేయండి రా. ఎస్ కమాన్ శివాత్మిక యూ కెన్ డూ ఇట్. ఎస్ కమాన్. Come on, ఎవరికి కాల్ Nana, చేస్తున్నావు? answer. నానా
ఇంత లేటా? ఫస్ట్ కాల్ నాన్నకి చేయాలి కదా. ఫస్ట్ కాల్ ఎవరైనా నేను చెప్తే నాన్నకి కదా. చేయకుండా My daddy is also not answering. నాన్న. Why you mosam like this? హలో మేడం గారు, ఎవరికి చేస్తున్నారు చెప్పి చేయాలి My మాకు. daddy only. మళ్ళీ ట్రై చేస్తున్నారా? Second number. సెకండ్ నెంబర్. ఓకే బ్రో, మనం గెలిచేలా ఉన్నాం బ్రో. ఆయన చూడండి, అమ్మాయి కాల్ దగ్గర ఎత్తారు ఆవిడ, అబ్బాయిలు ఎవరు ఎత్తలేదు ఆయన ఫోన్. అది ఎత్తుతుంది నేను చేస్తే కూడా. కుదరదు, రిపీట్ చేయలేం. కాల్ రాజ్ తరుణ్. ఓ ఇస్ అబ్రాడ్. Raj is in OT. My mother is also not answering. ఎమర్జెన్సీ అయి ఉంటే అది చెప్పడానికి నేను ఈ రౌండ్ పెట్టా. అయ్యో సేవ్ మై లైఫ్ రే, సేవ్ మై లైఫ్ రే, సెండ్ యూ చాక్లెట్. ఎంత పెథెటిక్ కదా నా లైఫ్. రింగ్ దాకా కూడా రాదు. వీళ్ళందరూ ఇప్పుడు కాల్ బ్యాక్ చేస్తే నేను ఏం చెప్పుకోను ప్రదీప్. జస్ట్ అలా సరదాగా కాల్ చేసినాను. సో నేను ఈ గేమ్ చాలా మిజరబుల్ గా ఓడిపోయినట్లు ఆ, క్లియర్ గా తెలుస్తుంది. ఇంటికి వెళ్ళి మా మమ్మీ డాడీ మీద రివెంజ్ తీసుకోవాల్సి వస్తుంది. ఆగా హలో, ఆలోచించి కాల్ చేయొచ్చు కదా. డ్యూడ్ నాతో ఎందుకు ఇలా ఆడుకుంటున్నా? అమలాపురంలో కృష్ణమూర్తి అని ఆయన ఎత్తుతాడు ఆ ఫోన్. కాదు, ఎవరు ఎత్తట్లే కాలు. ఎవరు ఎత్తట్లే. ఆ? హా హలో, హాయ్ ప్రదీప్. హాయ్. కెన్ యూ సే హాయ్ టు ప్రదీప్? హాయ్ టు ప్రదీప్. యా, ఒక నిమిషం. విచ్ ప్రదీప్? ప్రదీప్ మచ్చిరాజు. ఓ వావ్, ఐ లవ్ హిమ్ అప్పా. ఓకే 1 పాయింట్ నో. బట్ గుడ్ ట్రై. She's 30 also seconds to go. హెబా పటేల్ కాల్. మమ్మీ డాడీ తలే హెబ్బా పటేల్. హెబ్బా హెబా ఆన్సర్. హెబ్బా హబ్బా. హెబా ఆన్సర్. హెబా. ఇంకా గివ్ అప్ ఇంకా ఇంకేం లేదు. అయిపోయి. ఎవరు? సిద్ధు జొన్నలగడ్డ, గుంటూరు టాకీస్, కల్కి. సిద్ధు సిద్ధు హాయ్. He's online. Sidhu, hello. Dude. Hey, listen, I'm on KTUC. Can you please say hi to Pradeep? Dude. ఆడెవడు అంటాడేమో. If I get this, it's 2, no? ఫస్ట్ ఎవరు? Meere. అమ్మో. 6 5 4. Sidhu, say hi to 3, Pradeep. Pradeep, say hi to 2. Pradeep. Hey Pradeep. Hi, Thanks, Sidhu. How are man. you? I love you, man. Thank you. You just made me win a Win like a- Thai match on Rekala KTUC. Oh Pradeep, what's up Pradeep? Please give all the gifts to only Shivatmika, okay? Hi. Thank you. Thank you. Thank you. Hi. Love you, dude. Bye bye. Love you, bye. సో ఇద్దరు రీచ్ అవ్వలేకపోయారు పాపం. Mm. ఇద్దరు 2 కాల్స్ లో మా ఉన్నారు. డాడీయే ఫోన్ యా, ఎత్తలేదు. వాళ్ళ బ్రదర్ ఫోన్ ఎత్తలేదు. సో ఇట్ ఇస్ వీటన్నిటికంటే ముఖ్యంగా మా మమ్మీ ఫోన్ ఎత్తలేదు. అదే హైలైట్ అసలు. అది బెస్ట్ పార్ట్. ఓకే రే, Ah. రాస్కి వాళ్ళరా డాన్సా మరి మొహమాట పడతారేంట్రా? స్టార్ట్ మ్యూజిక్. ఇప్పటివరకు ఎంతో మంది పర్ఫామ్ చేయడం చూశాను. ఇది దారుణంగా ఉండింది. చెమట చుక్క పట్టకుండా ఒక స్క్వేర్ మీటర్ కూడా బయటికి జరగకుండా ఆ సాంగ్ కి తగ్గ ఫీల్ ఇచ్చారు. థ్యాంక్ యూ. యా, సో విజయ్ గారికి ఫోన్ కనెక్ట్ అవుతుందా లేదా
టడాంగ్. హలో Vijay, you're on loudspeaker with Pradeep what's and up my man, how are you? హాయ్ విజయ్, హాయ్. హౌ ఆర్ యు our dear comrade? I'm good, Pradeep, how are you? What's up? My rowdy boys and girls, are you guys having fun? yeah, we are. Hi, He's making us Vijay. do some crazy Hi, tasks. Vijay. This is Shivatmika. Dorsani, Yes, hello. hi Dorsani, how are you? I'm good, Vijay. How are you? I'm good. I just came back to Hyderabad. Yes. Pradeep, I have to call you. I'm going to call you once show is done. ఆన్ లైవ్ ప్రామిస్ చేశారు కాబట్టి షూర్ మ్యాన్, Cool. థ్యాంక్ యూ. I'll be waiting for your call. Done. You guys have fun. Anand, I'm waiting to see you, man. I'm missing you. Yeah, I'll see you. and talk. Yeah, bye. I'll see you. Okay, bye. మిమ్మల్ని ఇంకా క్రేజీ క్వశ్చన్లు అడిగే లోపల ఆయన చాలా తెలివిగా అన్నాడు. ఓకే, సో వెరీ వెల్ డన్. ఈ గేమ్ ఇక్కడతో ఫినిష్ చేసాం మనం. ఓకే, సూపర్. ఇక ఇప్పుడు అసలైనది, మీలో అద్భుతమైన మ్యూజిక్ టాలెంట్ ఉందని నాకు కూడా తెలుసు. థ్యాంక్ యూ. నాలో కూడా అద్భుతమైన మ్యూజిక్ టాలెంట్ ఉంది. అది మా అందరికీ తెలుసు. అది ఓన్లీ వినడం వరకే. సో అందుకే ఇంత బాగా వాయించే ఒక అద్భుతమైన బ్యాండ్ ఉన్నారు మా దగ్గర. సో ఇప్పుడు వీళ్ళు మీకు ఒక ట్రాక్ ప్లే చేస్తారు. హా. Okay. ఆ ట్రాక్ ఏంటి, ఏ సాంగ్ అనేది మీరు గెస్ట్ చేయాలి. హా. ఇద్దరికి విజిల్ ఇస్తాం. మ్. సో ఎవరు ఫస్ట్ విజిల్ వేస్తే వాళ్ళే ఆన్సర్ చెప్పే ఛాన్స్. మ్. రైట్? రెడీ? మీకు తెలిసిన పాటలే వస్తాయి. ఓకే సార్. ఫస్ట్ ట్రాక్. అది వాళ్ళు వాయించింది అదే. నేను కూడా చెప్తా. సాంగ్ ఏంటి? మణిరత్నం. గీతాంజలియా? మేము బెబ్బే. ఓకే, పాస్ అయిన ఆన్సర్ శివాత్మక నుంచి ఆనంద్ వరకు. ఆనంద్ మీరు చెప్పండి. ఇంకోసారి ప్లే ఇదే ఓవర్ యాక్షన్ అంటే. పుష్పాంజలియో గీత ఏదో అంజలి వస్తుంది అండి. అదే ట్యూన్. ఇందులో పాట గుర్తురావట్లేదు. పాట చెప్తే మరి పాడు. మీరు పాట విజిలేసి గెస్ట్ చేయలేదు కాబట్టి ఆ పాట ఏంటో చెప్తే మీరు పాడాలి. లిరిక్స్ ఇస్తే పాట. అరే ఒరిజినల్ ఫ్రమ్ ద ఫస్ట్. జీన్స్ లో పాట కానీ జీన్స్ లో పాట. ప్రొడ్యూసర్, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ చెప్పండి. ఆహా. అతిశయం అన్నట్టు అతిశయం. ఆహా. అబ్బా. అతిశయం ఒకటే తెలుసు నాకు. పాయింట్ ఇవ్వలేము, క్యాన్సిల్. ఓకే, రెడీయా? నెక్స్ట్ నెక్స్ట్ ట్రాక్. కుంటిదాన్ని అందుకో కన్ను నన్ను వాళ్ళు కల్లా చిన్నదానా. అది రండి, ఇలా రండి. ఆ? ఇలా రండి, అక్కడ నుంచి మైక్ దగ్గర. అరే నాకు లిరిక్స్ తెలియవు. అంతే. డంటంటంటంటంట. నెక్స్ట్ సాంగ్ నాకు తెలుస్తుంది. లిరిక్స్ ఫోన్ లో ఇస్తే పాడు. ఈసారి ఓ పని చేద్దాం, మీకు లిరిక్స్ బాగా తెలిసిన పాటే కొట్టిపిస్తా. అది నేను పాడి. అరే లేటెస్ట్ కొట్టండి రా.
ఇచ్చట కుశలమా నేనిచ్చట కుశలమా. ఎస్, పాట ఏంటో చెప్పారు, పాడి వినిపిస్తే మాకు చాలా హ్యాపీ. తోటలో తొలి కలల కవితలే మాట మాటలో. కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే. ప్రియతమా నీవచట కుశలమా నేనిచట కుశలమే. ఊహలన్నీ పాటలే కనుల తోటలో తొలి కలల కవితలే మాట మాటలో. ఓ ఓ కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే. ప్రియతమా నీవచట కుశలమా నేనిచట కుశలమే. గుండెల్లో గాయమేదో చలంగా మానిపోయి మాయ చేసే అమాయ. చాలా అద్భుతంగా పాడారు. ఒరిజినల్ సాంగ్ లాగే వచ్చింది అసలు. అయ్యయ్యో. అయ్యో. All lies, lies. ఓకే, గివ్ ఇట్ అప్ ఫర్ కమ్ ఆన్. గాయమైన గాని నా మేలుకేమి గాడు పువ్వు సోకి సోకు ఉంటుందేనే. అసలు ఇచ్చే సర్ప్రైజ్ మాకు. మీరు ఎలా పాడతారేంటి మాకు అసలు ఎప్పుడు తెలియదు, మేము ఎప్పుడు వినలేదు. మేము ఇద్దరం కూడా అదే అనుకుంటున్నాం, ఇంత బాగా పాడుతున్నారేంటి ఇవిడని. నేను విన్నా విన్నారు? కానీ నేను మొత్తం పాట పాడిస్తుంది విత్ I ఇన్స్ట్రుమెంట్స్. sing better afterwards that song. మరి అదెందుకు ఆపేశారు? గుండెల్లో గాయమేదో చలంగా మానిపోయి మాయ చేసి అమ్మాయే ప్రేమాయే. ఫిక్స్, నెక్స్ట్ సినిమాకి ఇవిడే సింగర్. ఫిక్స్, ఇంకా డౌట్ లేదు, నేను ఫిక్స్ అయిపోయాను. బట్ వెరీ వెల్ డన్, సూపర్. గురుగారు ఏంటి గురుగారు? మందే పరిస్థితి. Come on buddy. నెక్స్ట్ ట్రాక్. మనిషివేనా? ఇంకేం కావాలి, చాలే ఇంతే చాలే, నీకై నువ్వే వచ్చి వాళ్ళవే, ఇకపై తిరణాలే. ఓకే, ఈ సాంగ్ ఆయన గెస్ట్ చేయలేదు కాబట్టి మన కోసం వేరే సాంగ్ పాడతారు ఆయన. ఓకేనా? మొన్న కనిపించావు మై మరచిపోయాను, అందాల తోడన్ను తూర్పుపొడి చేసావే. ఎన్ని నాళ్ళైనా జాడపడలేక ఎన్నెంత వెతికాను కానీ ఈ పొద్దే నా తోడు సూపర్. ఊరంతా చూసేలా ఉదం. బట్ వెల్ డన్ ఆనంద్, థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా పాడారు. నేను ఒరిజినల్ సాంగ్ మీరు పాడుతున్నారు అర్థం కాదు. అసలు అంటే సేమ్ సీడీ పెట్టారేమో మా వాళ్ళు అనుకున్నాను నేను. బట్ మీలో ఈ టాలెంట్ ఉంది. వండర్ఫుల్, వెరీ వెల్ డన్. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. ఎస్, గివ్ ఇట్ అప్ ఫర్ V4. థ్యాంక్ యూ సో మచ్. వచ్చారు, సరదాగా కబుర్లు చెప్పారు, ఆటలాడారు, పాటలు పాడారు. Thank అండ్ you. వెళ్లే ముందు మా తరఫు నుంచి చిన్న గిఫ్ట్స్ ఉన్నాయి. Really? ఎస్. Thank you. అండ్ ఆనంద్ గారు, డెన్వర్ డియోడరెంట్ బాడీ స్ప్రే వారి తరఫు నుంచి స్మాల్ హ్యాంపర్. థ్యాంక్ యూ సో డెన్వర్ ది సెంట్ ఆఫ్ సక్సెస్. థ్యాంక్ యూ. అండ్ శివాత్మిక గారు, కాంటినెంటల్ ఎక్స్ట్రా ఇన్స్టెంట్ కాఫీ వారి తరఫు నుంచి గిఫ్ట్ Ooh, హ్యాంపర్. thank you. I love coffee. కాంటినెంటల్ ఎక్స్ట్రా ఇన్స్టెంట్ కాఫీ వారి తరఫు నుంచి గిఫ్ట్ హ్యాంపర్. థ్యాంక్ యూ. అండ్ ఇంత సరదాగా ఎన్ని కబుర్లు చెప్పారు కాబట్టి వెళ్ళిపోయే ముందు మీరు నాకు హ్యాండ్ ఇస్తే, Sure, sir. అంటే హ్యాండ్ గుర్తుగా ఇస్తే ఇంత నవ్వుతున్నాడు. మా గ్యాలరీలో ప్లేస్ చేసుకుంటాం. ఓకేనా? ఓకే. Thank you. థ్యాంక్ యూ సో మచ్. వాట్ వండర్ఫుల్ మెమరీ ఇది మాకు. సో మీ చేతుల మీద గానీ ఆ గ్యాలరీలో ప్లేస్ చేద్దాం. యా ప్లీజ్.
థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరు ఈ షోకి వచ్చినందుకు. బోలెడన్ కబుర్లు సరదాగా నవ్వుతూ ఆడుతూ పాడుతూ బాగా ఎంజాయ్ చేశారని మేము అనుకుంటున్నాం. ఎస్ ఆఫ్ కోర్స్. అండ్ వండర్ఫుల్ మెమరీ మీరు ఇక్కడ రావడం, ఇన్ని కబుర్లు చెప్పడం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో నెక్స్ట్ వీక్ మన సూపర్ స్టార్ తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ ప్రదీప్. టాటా బాయ్స్, గుడ్ నైట్స్. థ్యాంక్ యూ.